విత్తువానికి విత్తనమును, భుజించేటువంటి వానికి ఆహారము దయచేసేటువంటిది దేవుడే. ఇప్పుడు చూడండి, అందుకనే మనం నెలంతా కష్టపడినప్పుడు మనకు వచ్చేటటువంటి ఇన్కమ్ లో ఈ రెండు ఉన్నాయి. ఏంటంటే విత్తేటువంటిది అందులో ఉంది, ఆహారం కూడా అందులోనే. విత్తాలనుకున్నటువంటి వానికి ఆ నెలకు వచ్చిన దాంట్లో ఒక విత్తన రూపంలో దేవుడు ఇస్తున్నాడు. అదే సమయంలో భుజించాలనుకున్నటువంటి నీకు ఆకలేసి నువ్వు భుజించడానికి అందులో ఆహారం కూడా దేవుడు నీకు ఇచ్చే. ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే దేవుడు దాన్ని కల్పిస్తున్నప్పుడు విత్తేటువంటిది అందులో ఎంత ఉంది, నువ్వు భుజించేటువంటి అందులో ఎంత ఉంది అనేటువంటిది నువ్వు గ్రహించటము నీకు అవసరం. ఆ గ్రహింపు కావాలి. ఆదికాండంలో నుండి 8వ అధ్యాయం, ఆదికాండం 8వ అధ్యాయము 22వ వచనం. భూమి నిలుచున్నంత వరకు వేదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రింబవులను ఉండక మానవని తన హృదయములో అనుకునెను. గత 5-6 వారాలుగా ధనమును గురించినటువంటి వాక్యాన్ని మనం చూసుకుంటున్నాం. ధనము, దాని పట్ల మనకు ఉండాల్సినటువంటి వైఖరిని గురించి, ధనమును గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు అటువంటి దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మనం మొట్టమొదటిలో ధనం పట్ల మనకు ఉండాల్సిన వైఖరి గురించి మనం చూసుకున్నాం. తర్వాత మన ఆర్థిక విషయములను గురించి దేవుడు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడన్న దాని గురించి కూడా మనం చూసుకున్నాం. అందులోనే హితవత్సరము గురించి కూడా మనం చూసుకున్నాం. అలాగనే అప్పుల గురించి కూడా, అప్పుల పట్ల దేవుని యొక్క వైఖరి ఏంటో కూడా మనం చూసుకున్నాం. గత వారంన ఇవ్వటం గురించిటువంటి విషయాలను మనం చూసుకున్నాం. ఈ రోజున కూడా మరికొన్ని విషయాలను ఇవ్వటం గురించే నేను మాట్లాడతాను. దశభాగముల గురించి, కానుకల గురించి, అలాగున్నే పేదవాళ్ళకి సహాయం చేయటాన్ని గురించి, వీటన్నిటి గురించి దేవుడు ఎంతగానో లేఖనముల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. చాలా మంది క్రైస్తవులు ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడానికి కారణము బైబిల్లో యేసు ప్రభు గాని దేవుడు గాని బోధించినటువంటి బోధలే ఆధారం. మిషనరీస్ చాలా మంది అనాథలకి అలాగున్నే విధవరాలకి సహాయం చేయడానికి కారణం కూడా బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలను బట్టే. ఆ రకమైనటువంటి సహాయం అనేటువంటిది క్రైస్తవులు ప్రారంభించారు. ఆ తర్వాత చాలా మంది చేస్తూ వచ్చారు. అయితే దాని గురించి కూడా నేను రాబోతున్న దినాల్లో మాట్లాడుతున్నాను. బైబిల్లో ఇతర పేదవాళ్ళకి సహాయం చేయడం గురించినటువంటి విషయం కూడా బైబిల్లో ఉంది. అది ఈ రోజుల్లో మనము చాలా మంది చేయడం చూసిన విధానము బైబిల్ ప్రకారం చూస్తే అది చాలా తప్పు. చాలా మంది చేస్తున్నారు, మంచిదే కదా మనం అనుకుంటున్నాం. కానీ చేసేటప్పుడు మనకు బైబిల్ ఆధారం కాబట్టి ఎలా చేయాలో కూడా మనం బైబిల్ నుండే నేర్చుకోవాలి. దేవుడు కేవలము అనాథులకి విధవరాలకి సహాయం చేయమని చెప్పలేదు, కానీ వాళ్ళకి చేసేటప్పుడు ఎలా చేయాలో కూడా దేవుడు చెప్తున్నాడు. ఈరోజు చాలా మంది చేస్తున్నారు, కానీ చేసేటువంటి విధానంలో దాన్ని చేయట్లేదు. ఎలాగ చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అటువంటిది కూడా బైబిల్ ఉంది. నేను చివరిలో దాని గురించి కూడా మాట్లాడతాను. అలాగనే నేను ఎప్పుడు చెప్తున్నట్లుగా పొదుపు చేసుకోవడం గురించి కూడా నేను మాట్లాడతాను. అలాగే దశభాగంలో కానుకలు ఇవ్వడం గురించి కూడా. కనుక ఈ రోజున మరికొన్ని విషయాలు, ఇవ్వటం యొక్క ప్రాముఖ్యతను గురించి, ఇచ్చేటువంటి విషయం పట్ల మనకు ఉండాల్సిన వైఖరి గురించి ఈ రోజున కూడా కొన్ని విషయాలు నేను మాట్లాడతాను. గత వారం ఈ వాక్య భాగం మనం చూసుకున్నాం. దేవుడు ఆ రోజున లోకమంతా కూడా పాపంతో, వారి యొక్క ఆలోచనలన్నీ కూడా దుర్మార్గంతో నిండిపోయినప్పుడు దేవుడు భూమిని తుడిచిపెట్టేసి మరలా ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దామని దేవుడు అనుకొని జలప్రలయాన్ని రప్పించి నోవాహు ద్వారా ముందుగానే సిద్ధపరిచినటువంటి ఆ యొక్క పడవలోనికి నోవాహు కుటుంబాన్ని, అలాగనే ప్రతి ఒక విధమైనటువంటి జంతువుని జతలు జతలుగా దేవుడు ఆ పడవలోనికి పంపించాడు, నడిపించాడు. ఆ తర్వాత జలప్రలయం అంతా కూడా అయిపోయిన తర్వాత వాళ్ళందరూ మరలా బయటకు వచ్చిన తర్వాత నోవాహు వెంటనే బలిపీఠాన్ని కట్టేసి దేవునికి బలి అర్పించడం మనం చూస్తున్నాం. సో ఆ రోజు ఉన్నటువంటి జంతువులు చాలా తక్కువ, ఎందుకంటే ప్రతి జాతిలో ఒక్కొక్క జత మాత్రం ఉంది. ఇంకేదైనా విస్తరించాలంటే ఆ రెండింటి ద్వారా అవుతుంది. అయినా సరే ఆ రోజున నోవాహు ఇవన్నీ కూడా చాలా తక్కువగా ఉన్నాయి కదా అనేటువంటి ఆలోచన లేకుండా
దేవునికి బలి అర్పించడం ప్రాముఖ్యమని గ్రహించి చాలా తక్కువ ఉన్నప్పటికి కూడా దేవునికి బలిపీఠాన్ని కట్టేసి దేవునికి బలిని అర్పించాడు. దేవుడు అర్పించమని చెప్పలేదు. అయినా సరే నోవాహు దేవుని యొక్క మనసును ఎరిగినవాడుగా ఉన్నాడు కనుక అవి తక్కువగా ఉన్నప్పటికీ కూడా బలి అర్పించడం శ్రేష్టమైనటువంటి కార్యమని గ్రహించి దేవునికి ఆ రోజున బలి అర్పించడం మనం చూస్తున్నాం. ఎప్పుడైతే బలి అర్పించాడో ఆ తర్వాత మనకు బైబిల్లో చూస్తే దేవుడు మంచి సువాసనగా ఆగ్రహించడం మన బైబిల్లో చూస్తున్నాం. ఆ తర్వాత దేవుడు ఈ నిర్ణయం తీసుకున్నాడు, ఇక్కడ నేను ఎలా తుడిచిపెట్టిన అన్న తర్వాత అప్పుడు విత్తేటువంటి కాలము, కోసేటువంటి కాలము, ఈ కాలముల గురించి కూడా దేవుడు ఒక నిర్ణయాన్ని అక్కడ పలకడం మనం చూస్తున్నాం. భూమి నిలుచున్నంత వరకు విత్తేటువంటి కాలము, కోత కోసేటువంటి కాలము ఉంటుందని దేవుడు చెప్పాడు. కాబట్టి గమనించండి, ఇది కేవలం భౌతిక సంబంధంగా మాత్రమే కాదు కానీ ఆత్మ సంబంధం కూడా ఇది వాస్తవం. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయము చూడండి. ఇక్కడ మనం గమనిస్తే దావీదు దేవునికి మందిరాన్ని కట్టేద్దామని అనుకున్నప్పుడు, ఆశపడినప్పుడు దేవుడు వచ్చి అంటాడు, దావీదు కట్టేది నువ్వు కాదు, నేను నీ కుమారుని ద్వారా నేను మందిరాన్ని కట్టిస్తాను అన్నాడు. గమనించి ఇక్కడ విషయం చాలా మంది జ్ఞాపకం చేసుకోవాలి, సబ్జెక్ట్ కానప్పుడు చెప్తున్నాను. దావీదు ఎంతో ఆశపడ్డాడు మందిరం కడదామని, అయినా సరే దేవుడు వద్దన్నాడు. అందుకే ఈ రోజుల్లో కూడా చాలా మంది ఆలోచించుకోవాలి, సేవ చేద్దాం అనుకున్నప్పుడు మనకు ఆశ ఉన్నంత మాత్రం సేవ చేయడానికి వీలు లేదు. మనకిష్టం కాబట్టి నేను సేవలోకి వచ్చానంటే అది మనకిష్టం కాబట్టి దేవుడు అది చేయడానికి మనల్ని పిలుచుకోవడానికి గ్యారంటీ లేదు. ఈ రోజుల్లో చాలా మంది సేవకు వచ్చేస్తున్నారు, దేవుడు నన్ను పిలుచుకుంటాను, నాకు చేయాలని ఇంట్రెస్ట్ ఉందని. కానీ ఆ రోజున దావీదు మందిరాన్ని కడుతున్నప్పుడు దేవుడు వద్దన్నాడు. అంటే అర్థం ఏంటంటే దేవుడు అటు ఏం చెప్తాడంటే, నీకు ఇష్టం కాబట్టి నువ్వు చేస్తాననుకుంటే దాన్ని నేను అంగీకరించను. నిజంగా భక్తి పనులు ఎవరు ఉన్నారంటే దావీదు ఉన్నాడు, హృదయానుసారుడే. ఏదన్నా మందిరాన్ని కట్టే అర్హత ఏదైనా ఉందంటే దావీదుకు ఉందని మనం చెప్పచ్చు. అయినా సరే దావీదు కడతన్నప్పుడు దేవుడు వద్దు అని అన్నాడు. న్యూ టెస్టమెంట్లో మనం చూస్తే అనేక మంది తీర్పులకు వస్తారు కాబట్టి మీలో అనేకులు బోధకులు కాకుండా అన్నాడు. మరి ఎంతమంది అలా వద్దు వాళ్ళు గ్రహిస్తున్నారో తెలియదు కానీ బైబిల్లో ఈ రెండు ఉన్నాయి. సేవకు పాతికతని చాలా మంది వస్తున్నారు, కానీ చాలా మంది రావద్దని కూడా బైబిల్ ఉంది. ఎందుకంటే అత్యధిక తీర్పు. ఆ రోజున దావీదు కడతన్నప్పుడు దేవుడు కొన్ని కారణాలను బట్టి వద్దన్నాడు. ఇప్పుడు చాలా మంది అది చెప్పరు, దేవుడు నాకు రావాలనిపిస్తుందని దేవుడు పిలుచుకుని వచ్చినంటారు, కానీ నాకు చేద్దాం అంటున్నానండి కానీ దేవుడు వద్దన్నాడండి అన్నమాట ఎవరు చెప్పరు. ఇంక చాలా మంది జ్ఞానం లేదు, దేవుడు వద్దంటాడని కూడా చాలా మందికి తెలియదు. న్యూ టెస్టమెంట్లో కూడా మీలో అనేకులు బోధకులు కాకుండా అన్న మాట ఉంది. చాలా మంది దాని గురించి కూడా ఆలోచించారు, ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైన కార్యం. మన డబ్బులు ఉన్నాయి కాబట్టి అని కడతామంటే దేవుడు దాన్ని అంగీకరించడు. నాకు ఇష్టం కాబట్టి నేను చేయగలను అంటే దేవుడు దాన్ని అంగీకరించడు. లేదా నేను కూడా వాక్యం చెప్పగలనంటే నేను కూడా సేవ చేస్తాను అని నేను వస్తాను అనుకుంటే దేవుడు దాన్ని కూడా అంగీకరించాడు. కాబట్టి సేవ చేయడం దానికి ఒకసారి చెల్లిపెట్టి ఉంటుంది కాదు. మనకు ఆశ ఉన్నా లేకపోయినా సరే దేవుడు ఫస్ట్ పిలుచుకోవాలి, అక్కడ స్టార్ట్ అవుతుంది. నాకు ఆశ ఉంది కాబట్టి అని కాదు, ఫస్ట్ దేవుడు పిలుచుకోవాలి. దేవుడు పిలుచుకున్న విషయం గ్రహించినప్పుడు ఇష్టం లేకపోయినా సరే లోబడతాం. అది సేవకు వెళ్ళేటువంటి పద్ధతి, అది మందిరం కట్టేటువంటి పద్ధతి. అది దావీదు కడతా అన్నప్పుడు దేవుడు వద్దు అన్నాడు, నీ కుమారుడు సొలొమోను ద్వారా నేను దాన్ని కట్టిస్తా అన్నాడు. ఇప్పుడు దావీదు ఏం చేశాడంటే, సరే నన్ను దేవుడు వద్దన్నాడు కాబట్టి నేను కట్టను, కానీ నా కుమారుడు ద్వారా దేవుడు కట్టేస్తాడు కాబట్టి నా కుమారుడు ఆ టైంలో కట్టడానికి అవసరమైన ప్రతి దాన్ని కూడా నేను ముందుగానే సమకూరుస్తాను అని దావీదు ఏం చేశాడంటే, కొంచెం ధనాన్ని తన కుమారుడు సొలొమోను ఆ రోజు కట్టడానికి అవసరమైన అంతటినీ కూడా రిసోర్సెస్ ని ముందుగానే సిద్ధపరుస్తాడు దావీదు. అలాగనే దావీదు చాలా ఇస్తాడు, మందిరం కొరకు సిద్ధపరుస్తాడు. అదే సమయంలో కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఇస్తారని మనం ప్రకటించినప్పుడు వాళ్ళు కూడా పెద్దలు కూడా సమ్మతించిస్తారు. ప్రతి వాళ్ళు కూడా మనపూర్వకంగా ఇచ్చారని అక్కడ మనం బైబిల్ అక్కడ మనం చదువుతాం. ఎవరో కూడా బలవంతం ఇవ్వలేదు, పక్కన వాళ్ళు ఇచ్చారు కదా అని చెప్పేసి నేను కూడా ఇవ్వాలి, ఇవ్వకపోతే బాగోదని ఇవ్వలేదు. ఆ రోజు అంటే వాళ్ళందరూ కూడా దేవుని చేత ప్రేరేపింపబడి ఉత్సాహంగా సంతోషంగా వాళ్ళు ఇచ్చారంట. సో ఇవ్వటం అంటే దాంట్లో సంతోషం కనబడాలి. అందుకే మనం ఎంత ఇచ్చామంటువంటిది కాదు, మనం ఇచ్చేటప్పుడు ఎలాంటి వైఖరి తెస్తున్నాం అనేటువంటిది ప్రాముఖ్యం. ఇచ్చేటువంటి దాని పట్ల మన వైఖరి ఏంటంటే ప్రాముఖ్యం. అందుకని మనం ఇచ్చేదానికి కనుక మనం వాల్యూ ఇస్తే, మనం ఇచ్చేటువంటిది దశభాగం కావచ్చు, కానుక కావచ్చు, దానికి చాలా విలువను గ్రహించినప్పుడు దాన్ని ఆ కార్యము చేసేటప్పుడు భయభక్తులు కలిగే కార్యం మనము చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వీక్ ఎలా ఇవ్వాలో కూడా చెప్తాను. ఎందుకంటే జస్ట్ ఇస్తున్నామో లేదంటే చూస్తున్నాం కానీ ఎలా ఇస్తున్నామో పట్టించుకోవట్లేదు మనం.
కానీ దేవుడు కేవలం ఇవ్వమనే చెప్పట్లేదు, ఎలాగవ్వాలో కూడా దేవుడు చెప్పాడు. ఇప్పుడు చూడండి, మందిరాన్ని కట్టేటప్పుడు లేదంటే బలిపీఠాన్ని కట్టేటప్పుడు, దేవుని యొక్క మందసాన్ని కట్టేటప్పుడు దేవుడు ప్రతిదీ కూడా ఖచ్చితంగా కొన్ని సూచనలు, సలహాలు, ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. ఇది ఎలా ఉండాలి, ఇది దీంతో చేయాలి, ఇది దాంతో చేయాలి అని దేవుడు చెప్పాడు. ఇచ్చే విషయంకి వచ్చేసరికి కూడా దేవుడు అలాగ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. మీరు చేసేటప్పుడు ఇలాగ చేయాలంటాడు దేవుడు. అంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్పాడు కాబట్టి అని చేసేటప్పుడు మనం దాన్ని చేసేటప్పుడు జాగ్రత్త పడాలి. దేవుడు ఎలాగ చేయమన్నాడో కూడా చూడాలి. దేవుడు ఇమ్మన్నాడు నేస్తున్నాను అనే కాదు, ఎలాగమ్మన్నాడు, ఎలాంటి హృదయం కలగమన్నాడు, ఎలాంటి మనసు కలగమన్నాడు, ఇచ్చేదాన్ని ఎలాగమ్మన్నాడు, దీనిపైన కూడా మనం మనసు పెట్టాల్సి ఉంటుంది. అందుకనే గమనించండి, కేవలం ఇస్తున్నారని ప్రారంభం కాదు, ఎలాగ కూడా చూసుకోవాలి. దీని గురించే మనం ఆలోచించుకోవాలి. కాబట్టి గమనించండి, ఇక్కడ ఆ రోజున దావీదు ప్రకటించినప్పుడు ప్రతి వాళ్ళు కూడా సంతోషంగా ఇచ్చారు. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఈ రోజుల్లో మనం చూసేదానికి ఆ రోజుల్లో వాళ్ళు దేవునికి ఇచ్చిన దానికి చాలా వ్యత్యాసం కనబడుతుంది. ఈ రోజుల్లో ఏంటంటే చాలా మంది పాస్టర్లు బలవంతం చేస్తారు ఇమ్మని, చాలా బలవంతం చేస్తారు. కాబట్టి ఏంటంటే చాలా మందికి ఇష్టం లేకపోయినా సరే బుర్ర తినేస్తున్నారు అన్నట్లుగా చాలా మంది కొనుక్కుంటూ బలవంతంగా ఇస్తారు. ఇప్పుడు అందులో బౌద్ధ లెక్క తప్పు కూడా చాలా ఉంటుంది. ఎందుకంటే ఎలాగవ్వాలంటే దేవుడు చెప్పిన తర్వాత ఎలాగ తీసుకోవాలో కూడా బైబిల్ ఉంది, దాన్ని అలాగనే ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే రాంగ్ ఇంప్రెషన్ ఇస్తామో, కేవలం డబ్బుల మీదే ఉద్దేశం కలిగి ఎలాగోలా డబ్బులు రేస్ చేయడమే పనిగా పెట్టుకొని బలవంతం చేస్తామో, దేవుని యొక్క ఉద్దేశాలు మిస్ అవుతాయి. అక్కడ డబ్బులు వస్తాయేమో కానీ ఉద్దేశాలు నెరవేర్చబడవు. కనుక ఆ రోజున వాళ్ళందరూ సంతోషంగా తీసుకొచ్చి ఇచ్చారు. చాలా విస్తారంగా డబ్బు వచ్చింది. నిజంగా ఈ రోజుల్లో ఉన్నటువంటి దాని ప్రకారం లెక్కలేస్తారంటే కొన్ని కోట్లు అవుతుంది. ఇది అంత డబ్బుని ఆ రోజున దావీదు సమకూర్చాడు. అంతా సమకూర్చింది. అందరూ చాలా మంది పెద్దలు ఇచ్చారు. పెద్దలు బట్టి చాలా మంది ఇవ్వడం మొదలు పెట్టారు. అంతా జరిగిన తర్వాత ఇప్పుడు అంతా సమకూర్చిన తర్వాత ఇప్పుడు దేవుడు దావీదు మాటను పలుకుతున్నాడు. అదే ఇక్కడ మనం చదువుతున్నాం. 29వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయంలో 12వ వచనంలో మాట ఉంది. చదవండి ఎవరు దయచేసి. ఇప్పుడు చూడండి, అందరూ కూడా తీసుకొచ్చి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దావీదు మాట్లాడితే ఏమంటున్నాడు గమనించండి. ఇక్కడ ప్రభువా మేము ఎంత కష్టపడి మేము ఇచ్చాం, మేము ఎంత సంపాదించి మేము ఇచ్చామంటలేదు. దావీదు అంటున్నాడు గమనించండి జాగ్రత్తగా. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించు వాడవు, అందరికి బలమిచ్చువాడవును నీవే. ఇంకా కొంచెం మనం కనుక పైన చదువుకెళ్తే ఒకసారి నేను చదువుతాను. 10వ వచనం చదువుతాను. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించాను. మాకు తండ్రిగానున్న ఇజ్రాయేళ్ల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశములందుండు సమస్తమును నీ వశము. మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. కొంచెం పైన మాట అన్నాడు, సమస్తమును నీ వశమున్నవి అంటూ సమస్తమును నీకే చెల్లు అంటున్నాడు. అక్కడ చూడండి, మనం ఎంత కష్టపడి ఇచ్చినా సరే దావీదు ఏమన్నాడంటే, సింపుల్ చెప్పాలంటే అంటున్నాడు, ప్రభు ఇదంతా మేమేదో కష్టపడి మేము ఇచ్చాను కాదు, ఇవన్నీ కూడా నీవే. ఇచ్చేటప్పుడు ఆ వైఖరితో ఉండాలి. మన ఇస్తున్నాం అంటే మనతో తీసుకొచ్చి దేవునికి ఇస్తున్నట్టు కాదు, దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను తిరిగి దేవునికి ఇస్తున్నాను, ఆ వైఖరి ఉండాలి. ఎప్పుడైతే ఇది దేవుడిదన్న విషయాన్ని గ్రహిస్తామో ఇవ్వడానికి మనకి బాధ కలుగు, సంతోషం కలుగుతుంది. ఎందుకంటే మనకి సమస్తాన్ని ఇచ్చేటువంటి దేవునికి మరలా మనం తిరిగిస్తున్నామంటే ఆ దేవుడు ఎంత ఆనందిస్తాడో. దావీదు ఆ రోజు అన్ని కోట్లు సంపాదించిన తర్వాత కూడా, సమకూర్చిన తర్వాత కూడా అంటున్నాడు, ప్రభు ఇదంతా మేము ఇచ్చింది కాదు, నువ్వు మాకు ఇచ్చావు, మేము తిరిగి నీకు ఇది ఇస్తున్నాం. ఆ వైఖరి ఉండాలి. చూడండి, అందుకే నేను అన్నా, ఇచ్చే విషయానికి వచ్చేసరికి లోకమునకు సంఘానికి చాలా వ్యత్యాసం కనబడాలి. లోకమేమో పొందుకునేటప్పుడు సంతోషిస్తుంది, ఏదన్నా సంపాదించుకున్నప్పుడు సంతోషిస్తుంది. కానీ సంఘం అలా ఉండకూడదు. సంఘం ఇచ్చేటప్పుడు సంతోషించాలి, పొందుకోవడానికి బ్రతిమలాడుకోకూడదు, ఇవ్వడానికి బ్రతిమలాడాలి. అది బైబిల్ మనకు బోధిస్తుంది. అందుకని బిగినింగ్ లో చెప్పాను చూసారా, ఈ లోక మర్యాద చొప్పున మనం అనుసరించవచ్చు, లేదంటే దేవుని యొక్క రాజ్య ప్రకారం కూడా మనం ప్రవర్తించవచ్చు. ఈ రెండు విధానాలు ఉన్నాయి. ఇచ్చేటువంటి విషయానికి వచ్చేసరికి లోకం ఒక పద్ధతి ఉంది, దేవుని యొక్క రాజ్యంలో పద్ధతి ఉంది. కానీ లోకం యొక్క పద్ధతి కంటే దేవుని యొక్క రాజ్యం యొక్క పద్ధతులు, నియమ నిబంధనలు గొప్పవి. వాటి వల్ల నిజముగా మనకి తిరిగి ఆశీర్వాదము వస్తుంది. అందుకనే దేవుడే ఇవ్వటం గురించి కొన్ని విషయాలు చెప్తున్నాడు. చోటు ఇచ్చేటప్పుడు సంతోషంగా వాళ్ళటం ఫస్ట్ ఏం గమనించాలంటే, ఇచ్చేటువంటి దేవుడు, సమస్తాన్ని మనకు అనుగ్రహించేటువంటి దేవుడు ఇమ్మని చెప్పినప్పుడు
నాకు ఇచ్చేటువంటి దేవుడు నన్ను తిరిగి ఎందుకు ఇమ్మన్నాడు అనే విషయం ఆలోచించుకోవాలి. దేవుడు నాకు గత వారం చెప్పని చూసారు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాను, ఆయన తన అద్వితీయ కుమారుని అనుగ్రహించాను. దేవునికి ఇవ్వటమే తెలుసు కానీ తీసుకోవడం దేవునికి తెలియదు. అలాంటి దేవుడు నోరు తెరిచి ఇది నువ్వు ఇవ్వు అన్నప్పుడు మనం ఏం గ్రహించాలంటే, ఇవ్వటం ద్వారా ఆయనకి ఏదో కలిసి వస్తుంది కాబట్టి ఇమ్మన్నాడని కాదు, మనకి కలిసి రావాలని ఆయన ఇమ్మన్నాడు. కాబట్టి ఇవ్వటం అన్న ఒక్క విషయాన్ని మనం పరిధిలో పెట్టుకుని మైండ్లో పెట్టుకుని ఆలోచన చేయకూడదు. ఇది దేవుడు నన్ను ఇమ్మన్నాడు ఇస్తానటువంటిది కాదు. దేవుడు ఎందుకు ఇమ్మన్నాడు దాని గురించి ఆలోచించాలి. ప్రతిదీ మనకి ఇస్తానని చెప్పినటువంటి దేవుడు నన్ను ఎందుకు ఇమ్మంటున్నాడు అని ఆలోచిస్తే అప్పుడే అందులో ఆయనకి ఎటువంటి లాభం లేదు, ఇవ్వటం ద్వారా మనకే లాభము ఉంది. ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు కాబట్టి తిరిగి ఇమ్మని చెప్తున్నాడు. అందుకని ఇవ్వటం యొక్క విలువను మనం తెలుసుకోవాలి. ఇప్పుడు చూద్దాం, చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. 2వ పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. నేను చదువుతాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం నుండి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటను కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సో ఇవ్వటం గురించి మాట్లాడితే పౌలు అంటున్నాడు, ఈ విషయానికి వస్తే మనం చెప్పొచ్చు. ఇచ్చే విషయానికి వచ్చేసరికి అది ఎలా ఉంటుందని చెప్పొచ్చు. అది ఎలా ఉంటుంది అని పౌలు అడుగుతున్నాడు. కొంచెంగా విత్తేటువంటి వాడు కొంచెంగా పంటను కోస్తాడు, విస్తారంగా విత్తేటువంటి వాడు విస్తారంగా పంటను కోస్తాడు. ఇవ్వటము అనేటువంటిది బైబిల్ ఎప్పుడూ కూడా ఒక పదంతో పోలుస్తుంది. అదేంటంటే విత్తటము అనేటువంటి పదంతోనే బైబిల్లో ఇవ్వటం గురించి దేవుడు పోల్చడం మనం చూస్తాం. ఈరోజు చాలా వచనాలు చూస్తాం, అందులో కూడా ఇవ్వటం విషయానికి వస్తే కేవలం ఇవ్వటంగా చెప్పబడదు. ఇవ్వటం అనేటువంటి దాంట్లో విత్తటం అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి రీతిలోనే ఆ వాక్య భాగాలు మనకు బైబిల్లో కనబడుతుంటాయి. అందుకే పౌలు అంటున్నాడు, కొంచెంగా ఇస్తే కొంచెంగా కోస్తావు, కొంచెంగా నీకు వస్తుంది అంటలేదు. కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోస్తాడు. అందుకని చూసారా, దేవుడు మనం నెలంతా కష్టపడినప్పుడు మనకి ఇచ్చేటువంటిది దాన్ని మనం జ్ఞానంగా మనము ఆలోచించాలి, ఎలా గమనించాలి, ఎలా చూడాలి, అలా వైఖరి కలిగి ఉండాలి మనం. దేవుడు ఇచ్చేటువంటి దాంట్లో ఇంకా కొంచెం కింద చదివితే అక్కడ నేను చదువుతాను చూడండి. ఇవ్వటం గురించి మాట్లాడిన తర్వాత అప్పుడు 9వ వచనం చదువుతాను. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చాను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడినది. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనమును దయచేసి విస్తరింపచేసి. గమనించండి, అన్నాడు పౌలు, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారం దయచేసేటువంటిది దేవుడే. ఇప్పుడు చూడండి, గమనించాలి. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఒక వ్యక్తిని గురించి మాట్లాడు దేవుడు అంటున్నాడు. దేవుడు జస్ట్ ఇవ్వడం గురించి మాట్లాడేది ఇక్కడ అన్నాడు. విత్తువానికి విత్తనమును, భుజించేటువంటి వానికి ఆహారము దయచేసేటువంటిది దేవుడే. ఇప్పుడు చూడండి, అందుకనే మనం నెలంతా కష్టపడినప్పుడు మనకు వచ్చేటటువంటి ఇన్కమ్ లో ఈ రెండు ఉన్నాయి. ఏంటంటే విత్తేటువంటిది అందులో ఉంది, ఆహారం కూడా అందులోనే. విత్తాలనుకున్నటువంటి వానికి ఆ నెలకు వచ్చిన దాంట్లో ఒక విత్తనం రూపంలో దేవుడు ఇస్తున్నాడు. అదే సమయంలో భుజించాలనుకున్నటువంటి నీకు ఆకలేసి నువ్వు భుజించడానికి అందులో ఆహారం కూడా దేవుడు నీకు ఇచ్చే. ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే, దేవుడు దాన్ని కల్పిస్తున్నప్పుడు విత్తేటువంటిది అందులో ఎంత ఉంది, నువ్వు భుజించేటువంటి అందులో ఎంత ఉంది అనేటువంటిది నువ్వు గ్రహించటము నీకు అవసరం. ఆ గ్రహింపు కావాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఏం చేస్తామంటే వచ్చిన ప్రతిదీ మనం తినేద్దాం అనుకుంటాం. కానీ ఏం మర్చిపోతున్నాం అంటే, దేవుడు ఇచ్చింది జస్ట్ తినడానికి కాదు, నువ్వు ఎంత కష్టపడ్డావు. కానీ దేవుడు అన్నాడు అంటే, నువ్వు ఇచ్చింది జస్ట్ తినడానికి కాదు, నువ్వు ఇచ్చిన దాంట్లో నేను విత్తన రూపంలో కూడా కొంచెం ఇచ్చాను. అది నువ్వు విత్తటానికి కూడా నేను కొంచెం ఇచ్చాను, నువ్వు నెలంతా భోంచడానికి కూడా నేను కొంచెము ఇచ్చాను. ఇప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే, దేవుడు విత్తడానికి కూడా మనకి ఇచ్చాడు. అందుకే నేను అదే విత్తడానికి ఏమీ లేదని నమ్మడానికి వీలు లేదు. ఎందుకంటే భుజించడానికి ఆహారం ఇచ్చేటువంటి దేవుడే, నువ్వు విత్తడానికి కూడా దేవుడు నీకు ఇస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం మర్చిపోతున్నాం అంటే, దేవుడు విత్తడానికి ఎందుకు ఇస్తున్నాడు అనేటువంటి విషయం మనం మర్చిపోతున్నాం. భుజించడానికి దేవుడు ఆహారం ఇచ్చిన విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది. కానీ దేవుడు కేవలం భుజించడానికి ఒకటి, విత్తనానికి కూడా దేవుడు నీకు ఎట్ ఏ టైం ఇస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే మనం దాన్ని డివైడ్ చేయాలి సరిగ్గా. ఇందులో నేను విత్తేటువంటిది ఎంత భాగము, నేను తినేటువంటిది ఎంత భాగము. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, దేవుడు విత్తడానికి ఇచ్చింది కూడా నువ్వు తిన్నప్పుడు నువ్వు నెక్స్ట్ టైం నువ్వు పొందుకోవడానికి నీకు ఏమీ ఉండదు. మనం దేవుడు అవ్వలేదని అంటాం. ఏం మర్చిపోతాం, దేవుడు బైబిల్ ఎక్కడ కూడా దేవుడు ఇస్తాడు, భోజనానికి ఇస్తాడు తర్వాత బైబిల్ చెప్పట్లేదు. దేవుడు ఏం చెప్తాడంటే, విత్తడానికి దేవుడు ఇస్తున్నాడు, భుజించడానికి కూడా దేవుడు నీకు ఇస్తున్నాడు. ఇప్పుడు ప్రాబ్లం
ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే మనం దేవుడు విత్తనానికి ఇచ్చినటువంటి దాని గురించి విలువను మనం తెలుసుకున్నప్పుడు దేవుడు విత్తనానికి ఇచ్చేందుకు కూడా తాత్కాలికమైన దాన్ని బేస్ చేసేసుకొని నాకు కొంచెం కడుపు ఇంకా నిండలేదు కదా అనుకొని దేవుడు విత్తనానికి ఇచ్చేందుకు కూడా భోజనం చేస్తున్నాం మనం ఒక్కోసారి. ఎప్పుడైతే దేవుడు విత్తనానికి ఇచ్చేందుకు కూడా తింటున్నామో అర్థం ఏంటంటే నువ్వు విత్తనానికి నీకేమీ లేదు. విత్తనానికి నీకు ఏమీ లేనప్పుడు నువ్వు ఎదురు చూడడానికి కూడా నీకేమీ లేదని అర్థం. ఒకసారి విత్తం కానీ దేవుడు పంట వేస్తాడని ఎదురు చేస్తాం. చూడండి, ఇదొక ప్రిన్సిపల్ ఇది. అందుకే రైతుల కోసం చెప్పాను చూసారు, రైతులు ఒకటి నమ్ముతారు, ఆ విత్తేటువంటిది కోసేటువంటి ఆ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు నమ్ముతారు. అందుకని వాళ్ళకి ఎంత నష్టపోయినా సరే మరలా వాళ్ళు అప్పు తెచ్చుకొని మరి విత్తనాలు కొని పండిస్తారు. ఎందుకంటే వాళ్ళు విత్తటం మీద కోయటం మీదనే వాళ్ళ జీవితం ఆధారపడింది. వాళ్ళకి వేరే విషయం తెలీదు. వాళ్ళకి తెలిసిందల్లా ఒకటి, విత్తటము కోయటము. దాని మీద వాళ్ళ జీవితం అంతా బేస్ అయింది, దాని మీద వాళ్ళ కుటుంబం అంతా బేస్ అయింది. సో వాళ్ళు తెలిసిన విషయం ఏంటంటే ఈ రోజు నా దగ్గర డబ్బులు లేకపోయినా సరే నాకు తిరిగి రావాలంటే, నా అప్పులు తీర్చుకోవాలంటే నాకు పంట రావాలి, నేను పంటను కోయాలి. కానీ పంటను కోయాలంటే నేను విత్తకుండా నాకు పంట రాదు, కాబట్టి నేను విత్తాలి. నేను విత్తాలంటే ఈ రోజు నా దగ్గర ఏమీ లేదని కూర్చొని పంట కోసం ఎదురు చూస్తే రాదు. నేను విత్తితేనే నాకు తిరిగి పంట వస్తుంది, కాబట్టి నేను అప్పు చేసినా సరే విత్తే తీరుతాను. అప్పు చేస్తున్నప్పుడు వాళ్ళకు నమ్మకం ఏంటంటే, విత్తేటప్పుడు వాళ్ళకు నమ్మకం ఏంటంటే ఇది కనుక ఒకసారి నా చేతికి వచ్చేస్తే నాకున్న అప్పు అంతా కూడా తీరిపోద్ది. కాబట్టి వాళ్ళ విత్తనములో అంత లోతుగా వాళ్ళు ఆలోచన చేస్తారు. ఆ విత్తనములో వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు చూస్తారు, విత్తనములో వాళ్ళకు ఉన్న ఆహారాన్ని వాళ్ళు చూస్తారు, విత్తనంలో ఉన్నటువంటి నూరంతల ప్రతిఫలాన్ని పంటను వాళ్ళు చూస్తారు. అందుకని ఆ విత్తనం సంపాదించుకోవడానికి అప్పైనా సరే చేసి వాళ్ళకు ఉంటారు. కాకపోతే క్రిస్టియన్స్గా మనమే వాళ్ళకున్నది విశ్వాసం కూడా మనకు ఉండదు. ఆ ప్రిన్సిపల్ని వాళ్ళు నమ్ముతారు. నేను విత్తితే కానీ నేను కోయలేను అన్న విషయాన్ని వాళ్ళు నమ్మారు. కానీ మనం దాన్ని నమ్మం. మనకు ఆ రోజు ఇన్కమ్, ఆ నెల ఇన్కమ్ తక్కువ వస్తే అందులో కేవలం భుజించడానికి దాని గురించి ఆలోచన చేస్తాం, విత్తడానికి ఉందన్న విషయం మనం మర్చిపోతున్నాం. మనకి ఎంత తక్కువ వచ్చినా సరే అందులో విత్తడానికి కూడా దేవుడు ఇస్తున్నాడు. ఇప్పుడు మనం దాన్ని మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. నాకు తక్కువ వచ్చిందంటే నెల చేతూ అంటారేమో, కానీ తక్కువ వచ్చినా సరే అందులో కూడా దేవుడు నీకు విత్తడానికే ఇస్తున్నాడు. ఎందుకంటే ఈ నెలకి తక్కువ వచ్చింది, కానీ విత్తడానికి ఇచ్చినటువంటి దాన్ని కనుక నువ్వు ప్రత్యేకపరిచి దాన్ని విత్తితే ఈ రోజు ఉన్నంత కొరత నీకు నెక్స్ట్ మంత్ ఉండదు. ఎందుకంటే నువ్వు విత్తుతున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు విత్తిన దానికంటే నువ్వు పొందుకునేటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని దేవుడు విత్తడం గురించి మాట్లాడుతున్నాడు. అందుకని చూడండి, మనము వాక్య ప్రకారం మనం నడిపింపబడాలి, కానీ తాత్కాలికంగా ఆర్థిక పరిస్థితిని బట్టి కదలింపబడకూడదు. ఈ నెలకు మనకు తక్కువ వచ్చినప్పుడు మనం ఇవ్వటం గురించి ఆలోచిస్తాం, నెల తక్కువ వచ్చినప్పుడు ఎలా గడవాలో ఎలా భోంచాలని ఆలోచిస్తాం. కానీ దేవుడు నీకున్నటువంటి చూసిన దాన్ని బట్టి కదలమని దేవుడు చెప్పట్లేదు. ఎందుకంటే దేవుడు నువ్వు విత్తాలన్న మనసు నీకుంటే నువ్వు విత్తడానికి కూడా దేవుడు నీకు విత్తనం ఇస్తున్నాడు. అది దాన్ని గ్రహించే మనసు మనకు ఉండాలి. నువ్వు భోజనం చేయాల్సిన టైం వచ్చినప్పుడు నీకు భోజనం, నీకు ఆహారం కూడా అందులోనే ఉంది. మనం కరెక్ట్గా దాన్ని డివైడ్ చేయడం నేర్చుకోవాలి. మనం ఏమనుకుంటున్నామంటే ఇచ్చేటప్పుడు మన వ్యక్తిని చూస్తున్నాం, నేను పాస్టర్ గారికి ఇస్తున్నాను అనుకుంటున్నాం. ఏం మర్చిపోతానంటే ఇచ్చేటువంటిది, విత్తేటువంటిది ఇచ్చేటువంటి వ్యక్తికి దేవునికి సంబంధించింది, కానీ ఇచ్చే వ్యక్తికి పాస్టర్ గారికి సంబంధించింది కాదు. మనం ఏంటంటే వ్యక్తి నుండి వ్యక్తి పొందుకోవడం గురించి ఆలోచన చేస్తున్నప్పుడే మనకి ఇవ్వాల్సిన అవసరం లేదనిపిస్తుంది. పాస్టర్ గారికి ప్రాబ్లం లేదులేండి అనుకుంటాం. ఇప్పుడు ఎందుకంటే చాలా మంది సంఘాలు విషయాలు ఏంటంటే పాస్టర్ గారికి లేదు కాబట్టి నేను ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇప్పుడు ఉంది కాబట్టి అవసరం లేదని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం ఏం మర్చిపోతున్నాం అంటే మన వ్యక్తిని చూస్తున్నాం, ఆ వ్యక్తికి అవసరతను బట్టి మనం చూస్తున్నాం, కానీ మన ఇందులో దేవుని చూడలేదు. ఇది మనకి విత్తనం అన్న విషయాన్ని మర్చిపోతున్నాం. మీరు ఇచ్చేటువంటిది పాస్టర్ గారికి విత్తనం కాదు, మీరు ఇచ్చేటువంటిది మీ పొలంలో మీరు విత్తుకునేటువంటి విత్తనం. అది మీరు విత్తితేనే నేను పంటను కోస్తాను అని ఎదురు చూసేటువంటి హక్కు మనకి ఉంటుంది. రైతు విత్తకుండా పొలం దగ్గర కూర్చొని ఆశపడి మాత్రం రాదు. అది దేవుడు అంటాడు, నువ్వు విత్తకుండా నీకేమీ రాదు. బైబిల్ కూడా అంతే, నువ్వు విత్తకుండా నీకేమీ రాదు. కానీ విత్తుతున్నప్పుడు మన మనసును మనం నూతన పరుచుకోవాలి. విత్తేటప్పుడు నువ్వు విత్తేటువంటిది నష్టపోవడానికి విత్తట్లేదు, నువ్వు ఎక్కువ పొందుకోవడానికి నువ్వు విత్తుతున్నావు, ఎక్కువ పొందుకోవడానికి. అందుకన్నా మనకు ఆ జ్ఞానం ఉండాలి. ఏం జ్ఞానం అంటే ఇందులో విత్తడానికి ఎంత ఉంది, నేను భుజించడానికి ఎంత ఉంది. అది ఎంత తక్కువ వచ్చినా సరే దేవుడు విత్తడానికి దేవుడు ఖచ్చితంగా ఇస్తున్నాడు. ఆ విత్తేటువంటి దాని గురించి గ్రహించి మనం దాన్ని విత్తాలి. యేసు ప్రభు చెప్పారు చూసారు ఉపమానము, విత్తనాన్ని గురించిన ఉపమానం. అది మనం కేవలం వాక్యం గురించి మాట్లాడదు అనుకుంటాం, కానీ విత్తిన తర్వాత 30 60 ప్రతిఫలం. అదే ఏదైనా సరే మనం కూడా వాక్యం గురించినేమో కదంటే అక్కడ చెప్పింది యేసు ప్రభు అంటారేమో. వాక్యమే కాదు, వాక్యంలోనే ఆరోగ్యం ఉంది, వాక్యంలో ఆయుష్ ఉంది, వాక్యంలో రక్షణ ఉంది, వాక్యంలో నిత్యజీవం ఉంది.
సర్వశరీరం నాకు ఆరోగ్యం అంటే వాక్యంలోనే ప్రతిదీ ఉంది. వాక్యంలో రక్షణ ఉన్నప్పుడు, వాక్యంలోనే ఆరోగ్యం ఉన్నప్పుడు వాక్యంలోనే ప్రతిదీ ఉంటుంది. వాక్యంలో ఆరోగ్యం ఉంటే వాక్యంలో ఆర్థిక సంబంధం లేదన్న వీలు లేదు. ప్రతిదీ కూడా వాక్యం ద్వారానే వచ్చింది కాబట్టి ప్రతిదీ వాక్యంలో ఉంది. కాబట్టి ప్రిన్సిపల్ ప్రకారం చూసుకుంటే నువ్వు విత్తిన ప్రతిదీ కూడా నీకు తిరిగి రావాలి. అది మనిషి కనిపెట్టినటువంటి రూల్ కాదు, అది దేవుడు పెట్టినటువంటి నియమం. ఇప్పుడు దేవుడు పెట్టిన నియమం అన్నప్పుడు అది ఖచ్చితంగా ఫలించే తీరాలి. అది రాకపోతే నువ్వు ఆశ్చర్యపోవాలి. రాకపోతే దానికి ప్రాబ్లము దేవుడు ఏదో తప్పు చేశాడని కాదు, మనం ఏదో సరిగ్గా చేయలేదు. కాబట్టి దేవుడు ఒకటి గురించి మాట్లాడుతున్నాడు. నేను చెప్పని చూసారు, ఒక పేద విధవరాలు 2 నాణాలు వేసింది. యేసుప్రభు ఆపొచ్చు ఆమెను, కానీ యేసుప్రభు ఆపలేదు. ఆమె వేస్తాను అలాగా చూసి ఉన్నారు. పైగా అంటున్నారు ఆయన, ఈమె తన జీవనం అంతా వేసేసింది, ఇంటికి వెళ్ళాక భోంచడం కొందో లేదో కూడా తెలియదు. అలా 2 రూపాయలే 2 నాణాలు ఉన్నటువంటి ఆమె దగ్గర నుండి ఒక నాణ్యం వేసి ఒకటి దాచుకున్నా అదే గొప్ప విషయం అంటాం మనమైతే, మానవరీత్యా మాట్లాడాలంటే. ఇప్పుడు యేసుప్రభు కూడా ఆమెకున్న అవసరతను బట్టి కనుక మాట్లాడాల్సి వస్తే, అమ్మను వేయొద్దులేమా పర్లేదులేమా అనాలి. యేసుప్రభు కూడా అవసరతను బట్టి కనుక దేవుడు మాట్లాడాల్సి వస్తే, కానీ యేసుప్రభు అది మాట్లాడలేదు. అలాగే అమ్మను అవసరం లేదు, ఎందుకంటే పర్లేదు, చాలా మంది డబ్బున్న వాళ్ళు వేశారు, చర్చ అవసరాలుగా సరిపోద్దు అనలేదు. దాన్ని బట్టి మనకి ఎవరుతుంది తెలుసా? అంటే ఎంత పేదోడైనా సరే ఈమెనే దేవుడు చెప్తున్నాడు, వేయాలని దేవుడు చెప్తున్నాడు. ఎంత పేదోడైనా సరే ఇస్తున్నప్పుడు అవసరత వాళ్ళకి అవసరం ఉంది అని చెప్పేసి నువ్వు ఆపు చేద్దనే దేవుడు కూడా చెప్తున్నాడు. అక్కడ యేసు ప్రభు దాన్ని అనుమతించారంటే ఈ రోజుల్లో పాస్టర్ గారు కూడా అలా అనుమతించాల్సిందే. పేదవాళ్ళు వేస్తున్నా సరే దాన్ని అంగీకరించాల్సిందే, వేయాల్సినట్టు వేస్తే. కాబట్టి నాకు అవసరం లేదు, నీకు అవసరం చాలా ఉన్నాయి కాబట్టి అమ్మ నువ్వు వేయొద్దులేమో అనడానికి వీలు లేదు. అలా అన్నామంటే యాక్చువల్గా ఏం చేస్తున్నామంటే ఆ పాస్టర్ గారు ఆ విశ్వాసాన్ని పాడు చేసిన అర్థం. అయితే శరీరానుసారంగా ఆలోచిస్తే అలా ఉండదు. శరీరానుసారంగా ఆలోచిస్తే పాస్టర్ ఎంత మంచి వాళ్ళు అంటాం, కానీ ఆత్మానుసారంగా ఆలోచిస్తే అది జ్ఞానానుసారం కాదు. యేసుప్రభువే ఆ మేస్ అంటే ఆపలేదు. అర్థం ఏంటంటే ప్రతి వాళ్ళము కూడా మనం కూడా ఉంటుంటే దేవుని యొక్క చిత్తం అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. మన అవటం దేవుని యొక్క చిత్తం. అందుకని ఇచ్చేటప్పుడు ఎలాగిస్తున్నా కూడా జాగ్రత్త చూసుకోవాలి. మన దగ్గర లేదన్న వీల్లేదు. ప్రతి వాళ్ళకి దేవుడు భుజించడానికి ఇస్తున్నాడు, విత్తడానికి కూడా ఇస్తున్నాడు. అనేది చూసారు. మనం కనుక ఈ రోజు విత్తకపోతే రేపు దాని పంటను మనము కోయలేము. సో ఈ రోజుల్లో లోకం యొక్క విధానం ఎలా ఉందంటే, ముందు నాకు వస్తే నేను తిరిగి ఇస్తాను. ఈమె చర్చస్లో కూడా చాలా అదే ఉంది. దేవుడు నాకు ఇస్తే అప్పుడు నేను ఇస్తాను అంటారు చాలా మంది. దేవుడు అనట్లేదు. దేవుడు అన్నాడు, ఈడి మీకు ఇయ్యబడును, ఈడి మీకు మరలా ఇయ్యబడును. ప్రభు నాకు లేదు, ప్రభు లేదు కాబట్టి ఇవ్వు అంటున్నాడు దేవుడు. నాదన్న తక్కువ ప్రభు అంటే నీకు తక్కువ ఉంది కాబట్టి, నీకు నిజంగా డబ్బులు అవసరం కాబట్టి నువ్వు ఇవ్వు అంటున్నాడు. అప్పుడు నేను గ్రహించాలంటే, అయ్యో ఏంటంటే దేవుడు ఇంత కఠినంగా ఇమ్మన్నాడు అనుకోవడం కాదు. దేవుడు ఇమ్మన్నాడు అంటే దాని అర్థం ఖచ్చితంగా ఏదో మర్మందులు ఉంటుంటది. నాకు లేదని తెలుసు కూడా దేవుడు ఇమ్మన్నాడంటే అందులో నాకు వచ్చే లాభం మీద ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే ఆయన అలాగనేవాడే కాదు. ఎందుకంటే ఆయనకి ఇవ్వడం తెలుసు కానీ తీసుకోవడం ఆయనకి తెలియదు. కానీ ఇమ్మన్నాడంటే అందులో నాకేదో మేలు ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం అది నేర్చుకోవాలి. లోకం యొక్క పద్ధతి ప్రకారం కాదు. నేను చెప్పిన చూస్తే రిచ్ విషయానికి వచ్చేసరికి లోక పద్ధతి ప్రకారం కూడా సంఘంలో ప్రవర్తించవచ్చు, లేదంటే దేవుడు చెప్పినటువంటి రాజ్య ప్రకారం కూడా ప్రవర్తించవచ్చు. దేవుడు కూడా కొన్ని నియమాలు పెట్టాడు, నిబంధనలు పెట్టాడు, వాటి ప్రకారం మనం ప్రవర్తించాలని దేవుడు చెప్తున్నాడు. అదేంటంటే దేవుడు ఎప్పుడు కూడా ఏంటంటే విత్తనం గురించి ఫస్ట్ మాట్లాడుతున్నాడు, తర్వాత ఇవ్వటం గురించి తర్వాత పొందుకోవడం గురించి మాట్లాడుతున్నాడు. కానీ మనిషి ఏంటంటే ఫస్ట్ నాకు ఇస్తే నేను తిరిగి ఇస్తానని అంటున్నాను. జనం అతను నాకు ఏం చేశాడు, నేను అతను చేయడానికి తిరిగి అంటాం. అంటే ఏంటంటే ఎవరినైనా మనకు చేస్తే అప్పుడే నేను తిరిగి వెనక్కి చేస్తాను, లేకపోతే అవసరం లేదనేటువంటి విధానంలో మనం జీవిస్తున్నాం. మన మనసు ఆరంగా ఆలోచన చేస్తుంది. అదే చూడండి, ఈ రోజుల్లో కూడా ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో కూడా అదే విధానం. ఒకప్పుడు ఏంటంటే ముఖ్యంగా స్త్రీలు అయితే చూసుకుంటే ఇంట్లో ఉదయం లగ్గానే కడుపు నిండాలని టిఫిన్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, లేచి పని చేయాలి. పని చేస్తేనే తినడానికి ఏదో ఒకటి అంటారు. కానీ ఇప్పుడు పద్ధతి మారిపోయింది. ఇప్పుడు ఏంటంటే బెడ్ కాఫీ అంటే ఫస్ట్ లెగ్గానే రావాలి, ఆ తర్వాతే ఫస్ట్ నాకు కడుపు నిండాలి, తర్వాత నేను పని చేస్తాను అంటే ఫస్ట్ నాకు వస్తే చేస్తాను. కానీ దేవుడు ఎక్కడ కూడా అలా దేవుడు అంటాడు, నువ్వు మధ్యాహ్నం భోజనం చేయాలంటే నువ్వు ముందు లెగిసి పని చేయాలి. పని చేస్తే నీకు మధ్యాహ్నం భోజనం ఉంటుంది. అది దేవుని యొక్క పద్ధతి. అది కొంచెం కఠినం అనిపించవచ్చు, కానీ మన మేలుకొన్నటువంటి దేవుడు విధానాన్ని అలా నియమించాడు. కానీ ఫస్ట్ దేవుడు ప్రభు నాకు కావాలి ప్రభు అంటే దేవుడు అన్నాడు, నీకు కావాలంటే ఫస్ట్ నువ్వు ముందు లేచి నువ్వు పని చేస్తే భోజనం చేస్తావు. కాకపోతే ఈ రోజుల్లో అంతా తల కిందలు అయిపోయింది. పని చేస్తే భోజనం ముందు నాకు పెట్టండి, తర్వాత నేను లేస్తాను, తర్వాత పని చేస్తాను. బెడ్ కాఫీలు అలాగే తయారైంది, అలాగే స్టార్ట్ అయింది.
మంచం మీద లెగ్గానే ఫస్ట్ పని చేయాలి, ఆ తర్వాత పని చేస్తే ఏదన్నా ఉంటుంది అనేటువంటిది కాదు. ఫస్ట్ నాకు ఏదో ఒకటి వచ్చేస్తే ఆ తర్వాత లేచి చేస్తాను. ఇప్పుడు ఏంటంటే అది అలాగలా అయినా మన చర్చల్లో కూడా వచ్చేస్తుంది అది ఇప్పుడు ఆ పద్ధతి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే దేవుడు అమ్మని చెప్పినప్పుడు కూడా దేవుడు నాకు అది ఇస్తాను నన్ను. కానీ ఒకప్పుడు మనస్తత్వాలు అలా ఉండే కాదు. మనస్తత్వాలు అప్పుడు వేరుగా ఉండేవి, ఇప్పుడు పరిస్థితులు మనస్తత్వాలు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఎంతసేపు ఏంటంటే మనకి ఎవరిస్తారని దాని నుంచి ఎదురు చూస్తున్నాను. అది విశ్వాసాలు కావచ్చు, సేవకులు కావచ్చు. మనకి ఎవరిస్తారు, ఎవరి ద్వారా మనకి ఏమొస్తుందని ఎదురు చూస్తున్నాం, కానీ మనం ఇవ్వటం గురించి మాట్లాడలేదు. బైబిల్ అంటే ఇయ్యుడి మీకు ఇవ్వబడి ఉన్నప్పుడు ఫస్ట్ మనం ఎదురు చూడాల్సిన విషయం ఏంటంటే, చేయాల్సిన కార్యం ఏంటంటే నాకు ఎవరిస్తారంటే కాదు, నేనెవరికి ఇవ్వాలి. ఎందుకంటే దేవుడు ఇమ్మని చెప్పినప్పుడు ఆత్మచేత నడిపింపబడితే ఇవ్వటానికి తొందరపడాలి, మనం తీసుకోవడానికి కాదు. చూద్దాం చూడండి వాక్య భాగాన్ని కీర్తన గ్రంథంలో నుండి 126వ కీర్తన 5వ వచనం చదవండి.